నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సిల్వర్, గోల్డ్ సిల్వర్ రెండు ఆల్ టైమ్ హై పోవడం జరిగింది. ఈ సిల్వర్ ఏదైతే ఉందో, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో సిల్వర్ బాగా వోల్టాలిటీ ఉంది. రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే సిల్వరే ముందుకెళ్తుంది. అది ఎలా ఏంటిది అనేది చూద్దాం. ఏదైతే ఇప్పుడు సిల్వర్ ఉందో 47.055 డాలర్లు, +0.399% నుంచి 0.88% పెరగడం జరిగింది. ఇదే మళ్ళీ సేమ్ investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది. అది ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో కమోడిటీస్ ఉంటుంది, రియల్ టైమ్ కమోడిటీస్ ఉంటుంది. అక్కడ మనము సిల్వర్ అని ఎంటర్ చేయాలి. సిల్వర్ మీద టిక్ చేయాలి. సిల్వర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు 47.065 డాలర్లు. రైట్ సైడ్ డేస్ రేంజ్ అని ఉంటుంది, 52 వీక్ రేంజ్ సేమ్. ఈ డేస్ రేంజ్ వచ్చి 47.395, అంటే ఇయర్లీ హై. 52 వీక్ రేంజ్ 47.395 అంటే ఏంటి? గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈరోజే లైఫ్ టైం హై, న్యూ హై, ఇయర్లీ హై రావడం జరిగింది 47.395. ఇకపోతే మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చి నాకు ఇక్కడ టెక్నికల్స్ ఉంది. టెక్నికల్ అనాలిసిస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ సిల్వర్ వచ్చి 1 minute to 5 minutes సెల్ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చి మనకి 29/9/2025 సోమవారం 12:55 ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి, మీరు చూసే టైంకి మార్పులు చాలా చాలా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ డే టు టైం గుర్తుపెట్టుకోండి. 29/9/2025 సోమవారం 12:55 ఇది రికార్డింగ్ అవుతున్న టైం. ఈ రికార్డింగ్ టైం అవుతున్న సిల్వర్ ఏదైతే ఉందో ఇప్పుడు 1 minute to 5 minutes సెల్ చూపిస్తుంది. 15 minutes బై ఉంది, స్ట్రాంగ్ ఉంది. 30 గంటలు అంటే డైలీ అవర్స్ అనుకోండి, 1 hour, 5 hours, వీక్లీ, మంత్లీ అన్నీ కూడా ఇక్కడ మనకి బై చూపిస్తుంది. అంటే సిల్వర్ ఏంటిది కొంచెం కరెక్షన్లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, ఉండొచ్చు. అయితే ఇది 1 minute 5 minutesకే చూపిస్తుంది. అది 15 minutes, 1 hour, 30 minutes ఇంకా అలా స్ట్రాంగ్ సెల్లోకి వెళ్తున్నావు. ఇంట్రాడే ఎవరైతే చేస్తారో వాళ్ళు సెల్లోకి వెళ్ళొచ్చు అని అర్థం సింపుల్గా. ఇక తర్వాత మనకి ఇక్కడే కొంచెం పేజీ డౌన్ చేస్తే ఇక్కడ మనకి కింద బై ఎంతమంది, సెల్ ఎంతమంది అంటున్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్లు అని చూపిస్తుంటారు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు బయర్స్ ఎక్కువ ఉంటారు, సెల్లర్స్ తక్కువ ఉంటారు. మార్కెట్ పడేటప్పుడు సెల్లర్స్ ఎక్కువ అవుతారు, బయర్స్ తక్కువ అవుతారు. ఇక్కడ చూపిస్తారు అనమాట ఒపీనియన్. తర్వాత మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇండికేటర్స్లోనే బై, సెల్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం మొత్తం బైలోనే ఉంది టెక్నికల్ అంతా కూడా. మళ్ళీ ఇక్కడ కింద వచ్చేటప్పటికి RSI అని, స్టొకాస్టిక్ అని, MACDలు, ADXలు, CCI, ATR, హై, లోలు, ROCలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇండికేటర్స్ చూపిస్తుంటాయి. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ మనం ఇక్కడ ఇంకో వెబ్సైట్కి వెళ్తే అక్కడ LBMA, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఉంటుంది. అది వరల్డ్లోనే మన శుక్రవారం నాడు $45 ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఈరోజు అప్డేట్ కాలేదు, మండేది. ఇది ఫ్రైడేది. సాటర్డే సండే హాలిడే. ప్రతి వారము మనకి సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మండే టు ఫ్రైడే వరకే మార్కెట్ అవర్స్ ఉంటుంది. వరల్డ్ మార్కెట్లు మనకి మండే తెల్లవారుజామున మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 4:30కు ఓపెన్ అవుతుంది. నైటు మనకి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 2:30 అట్లా క్లోజ్ అవుతుంది. మళ్ళీ 4:30కు ఓపెన్ అవుతుంది. అంటే శుక్రవారం నైటు ఏదైతే ఉందో వరల్డ్ మార్కెట్లో క్లోజ్ అయిన ధరలు మనకి దాని మీద 0.384 ఇప్పుడు ప్లస్లో చూపిస్తుంది. ఇది సిల్వర్. ఇక తర్వాత లైవ్లో ఏవైతే ధరలు ఉన్నాయో ఇప్పుడు 1,47,626 రూపాయలు కిలో ధర. ఇది ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై. ఇది సిల్వర్. ఇకపోతే ఈ సిల్వర్ ఏదైతే ఉందో మళ్ళీ మన గ్రాఫ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ ఇండికేటర్స్ అంటే ఏంటి? లైఫ్ టైమ్ హై, ఇయర్లీ హై, న్యూ హై వచ్చింది. ఇండికేటర్స్ మాత్రం ఓవర్ బాట్లో ఉంది. అంటే MACD అనుకోండి, RSI అనుకోండి, గ్రాఫ్ అనుకోండి, అవన్నీ చూస్తే ఇప్పుడు RSI వచ్చి 73.69 ఉంది. ఓవర్ బాట్లో ఉంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంకా పైకే వెళ్తూ ఉంది. ఇకపోతే మనమేం చూడాలి? ఈ గోల్డ్ కంటే సిల్వర్ పడ్డప్పుడు రెండు పడతాయి, పెరిగేటప్పుడు ఈసారి గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంది. ఎందుకు అంటే ఈ సిల్వర్ ఇప్పుడు సోలార్ ఏవైతే ఉన్నాయో, సోలార్ ఇంటి మీద ఏవైతే పెడతారో సోలార్ సెల్స్కి యూజ్ చేస్తారు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఏవైతే సెల్ ఫోన్లు ఉన్నాయో, ఏవైతే సెల్ ఫోన్లో లిథియం బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ సెల్ ఫోన్లో కూడా సిల్వర్ని యూసేజ్ ఎక్కువ.
అంటే ఇది యూసేజ్ ఏదైతే ఎక్కువ ఉందో, ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో, సప్లై లేదో ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. ఇదంతా మనం సింపుల్ అనమాట. అంటే ఇది ప్రొడక్షను తక్కువ ఉండి, డిమాండ్ ఎక్కువ ఉండి, యూసేజ్ ఎక్కువ ఉండి, సప్లై లేని పక్షంలో ధర పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు ధర తగ్గుతుంది? ప్రొడక్షన్ ఎక్కువ అయింది, సప్లై పెరిగి, యూసేజ్ అలానే ఉండి, డిమాండ్ అలానే ఉన్న ప్రొడక్షన్ కనుక సప్లై కనుక పెరిగితే ఆటోమేటిక్గా ధర తగ్గడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. మొన్న అంతకుముందు ఒక నెల కింద 2 నెలల కింద మామిడి పళ్ళు రోడ్డు మీద పారబోసేది. ఇప్పుడు ఏం చెప్తారు? ఉల్లిగడ్డలు పారబోస్తుంది అని చెప్తారు. మళ్ళీ తర్వాత అంతకుముందు టమాటాలు పారబోసేది అని చెప్తారు. అంటే అక్కడ ఏమైంది? యూసేజ్ అంతే ఉంది, డిమాండ్ అంతే ఉంది, కానీ ప్రొడక్షన్ పెరిగింది, సప్లై పెరిగింది మార్కెట్కి. అప్పుడు ఆటోమేటిక్గా ధరలు పడిపోవడం, రోడ్డు మీద పారిపోవడం. మళ్ళీ తర్వాత ఏమవుతుంది? ధర పెరగడం, వీళ్ళు సప్లై ఏదైతే ఉందో కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం, నిల్వలు పెంచడం, తర్వాత మళ్ళీ అన్ సీజన్లో దాన్ని అన్లోడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ మద్దతు ధరతోటి వాటిని కొనడం జరుగుతుంది. ఇప్పుడు మన పని కూడా అలానే అనమాట. అంటే సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. మనకి సిల్వర్ గోల్డ్ ఏవైతే ఉన్నాయో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఈ సిల్వర్ ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉందో, ఇక రాబోయే రోజుల్లో ఒకటి సోలార్, ఒకటి నెంబర్ 2 సెల్ ఫోన్, ఒకటి మూడోది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే బ్యాటరీలు గిరికి ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్, దానికి యూసేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక 3 4వది ఏమిటి అంటే, ఎప్పుడైతే గోల్డ్ ధర 1,00,000 దాటిపోయిందో సిల్వర్ కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, సిల్వర్ మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు, సిల్వర్ ఆర్నమెంట్స్ కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. గోల్డ్ కంటే సిల్వర్ ఆర్నమెంట్స్ ఇప్పుడు ఎక్కువ సేల్స్ ఉన్నాయి. ఈ గోల్డ్ కోటెడ్ అనమాట, అంటే సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ తోటి ఆర్నమెంట్స్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ శాతం అవే కొంటున్నారు. ఎందుకు? సిల్వర్ కాస్ట్ తోటి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ వేసి గోల్డ్ కోటెడ్కి పైసలు తీసుకుంటారు. అంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ మ్యారేజెస్ కానీ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో చాలా మందికి ఈ డ్రెస్సులతో పాటుగా ఈ ఆర్నమెంట్స్ కూడా మార్చుకుంటారు అనమాట ఎక్కువ శాతం. అయితే గోల్డ్ ఎప్పుడైతే ధర పెరగడం జరిగిందో, గోల్డ్ మీద కొనాలి అంటే ఒక్కొక్క నెక్లెస్లు కానీ ఆ జ్యువెలరీ ఏవైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అవన్నిటి మీద చాలా చాలా పెట్టుబడి అవసరం అవుతుంది. అది ధర పెరిగింది, కొనబుద్ధి కాదు, కానీ మోడల్స్ చేంజ్ చేసుకోవాలి ఏది డ్రెస్సులతో పాటు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అంతా సిల్వర్ కనబడుతుంది. అంటే సిల్వర్ కోటింగ్ మీద, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్, అంటే గోల్డ్ కొనే వాళ్ళకంటే కూడా సిల్వర్ కోటింగ్, సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువే. కాబట్టి రాబోయే రోజుల్లో గోల్డ్ స్తబ్దతలో ఉంటుంది, అంటే ఒక దగ్గర ఆగిపోవటం ఉంటుంది. పెరుగుదల కంటే కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఈ వీటన్నిటితోటి సిల్వర్ రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే ఎక్కువ పెరుగుతుంది. తగ్గినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎస్ఐపీలు చేయొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది, దాంట్లో చేయొచ్చు. ప్రతి నెల కొన్ని డేట్లు ఉంటాయి, ఆ డేట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు మార్జిన్ తోటి కూడా కమోడిటీస్లో ఎంటర్ అవ్వచ్చు. చిన్న చిన్న అమౌంట్ తోటే మనము కమోడిటీస్లో ఎంటర్ అవ్వచ్చు. వీక్లీ కానీ, ఫోర్ట్నైట్లీ కానీ, డైలీ కూడా ఎంటర్ అవ్వచ్చు. అంటే ఆ మార్జిన్ కడుతూ పోతూ ఉండాలి. అంటే ఎప్పుడైతే పెరుగుతూ పోతూ ఉందో ఎగ్జిట్ అవ్వాలి, తగ్గుతూ ఉందనుకోండి అలానే ఉండాలి, యావరేజ్ చేసుకుంటూ ఉండాలి. రాబోయే రోజుల్లో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎక్స్పైరీ డేట్లు ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పైరీ డేట్లకి ఇవన్నీ ముందే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కొంచెం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రాడే కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ మీరు చేయదలుచుకుంటే దయచేసి కాల్ చేయొద్దు, నాకు ఫోన్ చేయొద్దు. మీరు ఎంతసేపటికి సింపుల్గా మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరేం చేయాలి? గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైతే కంటెంట్ ఉందో అది మెసేజ్ పెడితే మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, డిస్కస్ చేయడానికి కానీ, మీ ఇన్వెస్ట్మెంట్కి కానీ, మీ క్యాపిటల్ కానీ, ఎస్ఐపి కానీ, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం అనేది కాదు. ఎందుకంటే ఇంత హైలో కనుక ఇన్వెస్ట్ చేసేటనుకోండి తగ్గే అవకాశాలు ఉంటాయి. అట్లా మిస్ అయిపోయింది అనుకోండి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మేము వితిన్ 1 year లోపలనే 60,000 ఆల్ టైమ్ హై అయిందని చెప్పిన గోల్డ్, తర్వాత 80,000 సిల్వర్ అదే గోల్డ్ ఆల్ టైమ్ హై అయిపోయిందని చెప్పారు. తర్వాత 1,00,000, ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. ఇప్పుడు సిల్వర్ వచ్చేటప్పటికి గోల్డ్ని దాటి 1,00,000 ఏదైతే 1,47,703 ఇది అయిపోయే టైంకి 1,45,000 ఆల్రెడీ 1,50,000కి ఇప్పుడు దసరా ఉంది, దీపావళి ఉంది, పండగలు ఉన్నాయి. అంటే ఇది కొనేవాళ్ళు ఉన్నారు, మ్యారేజెస్ ఉన్నాయి, ఈ ఈవెంట్స్ తోటి కొనేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వీటన్నిటికంటే కూడా ఏవైతే జిఎస్టీ తగ్గిన తర్వాత చాలామంది కూడా పెట్టుబడి ఏవైతే ఉన్నదో వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ తోటి వాళ్ళు ఈఎంఐ తోటి ఏమేంటి కార్లు,
2 వీలర్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, డిష్ వాష్లు అవి కొనుక్కుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలతో ఏం చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్, గోల్డ్, సిల్వర్, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిలు వీటిల్లోకి డైవర్ట్ అవుతున్నాయి ఫండ్స్. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అది తీసుకునేదో వడ్డీ రేట్ తక్కువ కాబట్టి, ఈఎంఐ కాబట్టి నెల కింద కడతారు. మన దగ్గర ఉన్న పైసలు మనం ఏం చేయాలి? మనం అవి గ్రోత్ రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో ఒక దగ్గర అవి ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేసేది ఏదైతే ఉన్నాయో, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉన్నాయి, ఎస్ఐపిలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ కూడా బాగా డౌన్లో ఉంది కాబట్టి మనం ఏంటిది ఎలా అనేది ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా వీటన్నిటితో పాటు టెక్నికల్ మెయిన్. ఈ టెక్నికల్ ఏంటంటే ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వరల్డ్ మార్కెట్ బేస్ అవుతుంది. ఈ వరల్డ్ మార్కెట్ ఏదైతే బేస్ అయిందో, వరల్డ్ మార్కెట్ ట్రేడ్ అవుతుందో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ టైమింగ్స్లో ఎక్కడో ఒక దగ్గర ఎంటర్ అవ్వాలి, ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వడం. అది ఇంట్రాడే చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. తగ్గినప్పుడు కొనుక్కోవాలి, ఇక పెరిగినప్పుడు అమ్మక్కర్లేదు. ఎందుకంటే అది ఎప్పటికైనా ఒక ఎసెట్ పెరుగుతూనే ఉంటుంది. తగిన టెంపరీనే మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ వడ్డాంటి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సిల్వర్ ధర 1,45,000 చేరిందో, అది దాని జర్నీ కూడా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లోకి హైకి 4,000, 5,000, 8,000, 10,000, 20,000, 25,000 కూడా మారే రోజులు ఉంటాయి. అయితే వీటన్నిటికంటే కూడా ఇప్పుడు మెయిన్ ఎందుకు పెరుగుతుంది అనే దానికి ఏంటిదంటే ఈ సుంకాలు, టారిఫ్లు. రెండోది ఈ అమెరికాలో ఈ టారిఫ్లు, సుంకాలు అంటే మన దేశం దీన్ని అంతకుముందు 25% అన్నారు, తర్వాత 50% చేసారు. మళ్ళీ మనం ఏం లేదు అది అని మనం ఏమి ఎగనెస్ట్ కాలేదు, మనం వేరే దేశాలకు ఎగుమతి చేసుకుంటున్నాం, జిఎస్టీ తగ్గించినాం. ఇవన్నీ చేసేటప్పటికి మళ్ళీ ఇప్పుడు ఫార్మా మీద 100% మళ్ళీ సుంకాలు, టారిఫ్లు వేయటం జరిగింది. వీటన్నిటికంటే కూడా దేశాలే గోల్డ్, సిల్వర్ కొన్ని నిల్వలు పెట్టుకుంటున్నాయి కాబట్టి ఇవి పెరగడం జరిగింది. ఎక్కడో ఒక దగ్గర ఇవి పడతాయి. ఆ పడ్డప్పుడు మళ్ళీ మీకు కావాలి అనుకుంటే మీకు గైడ్ చేయడం కానీ, అడ్వైజ్ చేయడం కానీ, మీరు ఏదైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేయడం. మనం దయచేసి మీరు నాకు కాల్ చేయదు, మీ పేరు వేరే వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇంట్రాడే కానీ ఏదైతే చేద్దామని మీరు అనుకుంటారో, మీ దగ్గర ఒక ఐప్యాడ్ కానీ, ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, ఐఫోన్ కానీ ఉన్నట్టయితే మీకు నేర్పడం, చూపించడం, చెప్పడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఎందుకంటుందంటే ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్లో ఏదైతే డౌన్ అవుతూ ఉందో కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా కమోడిటీస్కి వెళ్ళడం జరిగింది. అంటే గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దేశాలు అంతే ఉన్నాయి, ఇన్వెస్టర్లు కూడా అంతే ఉంది. ఎప్పుడైతే ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో, షేర్ మార్కెట్ వోలటాలిటీ ఉంటుందో, ఆ వోలటాలిటీ ఉన్న టైంలో మనకి ఈ గోల్డ్, సిల్వరే పెరగడం జరుగుతుంది. ఈ గోల్డ్, సిల్వర్ పెరగడానికి రీజను, పడటానికి రీజన్. ఈ పెరగడానికంటే ఇదే సిల్వర్ పెరగడానికి ఏది సోలార్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ప్లస్ ఇప్పుడు ఏదైతే సెల్ ఫోన్ యూసేజ్ అనుకోండి, వీటన్నిటితోటి సిల్వర్ రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా యూసేజ్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ కొన్న తర్వాత వాళ్ళు అమ్మేది ఏమి ఉండదు, కానీ సిల్వర్ మాత్రం ప్రొడక్షన్ మార్కెట్లో ఏదైతే ఉంటుందో యూసేజ్ ఉంటుంది. దాని యొక్క అంటే ఎక్కువ యూసేజ్ ఉంది అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్. అందుకని ఇది తగినప్పుడల్లా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ ప్రొడక్షన్ పెరగాలి, సప్లై పెరగాలి, దిగుమతులు పెరగాలి, అప్పుడు వరల్డ్ మార్కెట్లోని సిల్వర్ ప్రొడక్షన్ అంటే నిల్వల్లోంచి ఎక్కడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.